ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వనక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటనుకుంటున్నారా? నిజంగానే కొత్త వెరైటీ అండి. ఏంటంటే జున్ ఎగ్ మసాలా కూర, అలాగే జున్ ఎగ్ మసాలా ఫ్రై కూడా చేద్దామండి. జున్ను అంటుంది, ఎగ్ అంటుంది ఏంటనుకుంటున్నారా? ఆగండి, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకేనా? మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా పాత వీడియోలు ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోయి జున్ ఎగ్ మసాలా కూర, అలాగే జున్ ఎగ్ మసాలా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా రండి. జున్ ఎగ్ మసాలా కూర అలాగే ఫ్రై చేసుకోవడానికి నేను మొత్తం మీద ఒక 6 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ 6 కోడిగుడ్లని ఒక శుభ్రమైన ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొట్టుకోవాలండి. ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్లో కానీ కూర కానీ ఫ్రై కానీ చేసుకోవాలనుకుంటే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్లో కోడిగుడ్లు తీసుకుని కొట్టుకోండి. మొత్తం కోడిగుడ్లని గిన్నెలో కొట్టేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఇలా మిరియాల పొడి వేసుకోవటం వల్ల మరింత రుచిని పెంచుద్దండి మన జున్ ఎగ్ తయారు చేసుకోవడానికి. అలాగే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ మట్టికి చూసి వేసుకోండి, ఎందుకంటే మన కోడిగుడ్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఈ ఉప్పు అలాగే మనం వేసుకున్నటువంటి మిరియాల పొడి ఈ ఎగ్స్లో కలిసేటట్టుగా బీట్ చేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒక విస్కర్ కానీ లేకపోతే స్పూన్ కానీ ఇలా ఫోర్క్ కానీ తీసుకుని బాగా బీట్ చేయాలండి. బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో. ఆ 2 ఉప్పు మనం వేసిన అలాగే మిరియాల పొడి ఇలా మొత్తం కలిసేదంటూ కలుపుకోండి. అన్నీ కలిసేటట్టు కలుపుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకుందామండి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో లీటర్ వరకు నీళ్లు పోసానండి. నీళ్లు పోసి స్టవ్ వెలిగించి పెట్టానండి. అలాగే లిడ్ కూడా క్లోజ్ చేశానండి, మూత కూడా. ఈ పోసుకున్నటువంటి నీళ్లు కొంచెం తెరల కాగాలండి. కాగే వరకు ఉంచుకోవాలండి. ఈ విధంగా మరుగుతున్నటువంటి నీళ్లపైన నేను ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ను పెట్టుకున్నానండి. దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కోడిగుడ్ల మిశ్రమం ఉంది కదండి, మిరియాల పొడి ఉప్పు వేసి కోడిగుడ్లు వేసి బాగా కొట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి పెట్టాలండి. దానిపైన ఎలాంటి మూత పెట్టనవసరం లేదండి. దాన్ని పైన మటుకి ఇడ్లీ పాత్రకు పైన మూత ఉంటుంది కదండి, అది పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ జున్ను ఎగ్ రెడీ అయిందో లేదో మనం చూద్దామండి, చెక్ చేద్దాము. నేను టూత్ స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్ తీసుకుని ఒకసారి చెక్ చేశానండి. చూడండి, ఆ స్టిక్కి ఏమాత్రం మన ఎగ్ మిశ్రమం అంటలేదండి. ఎగ్ బాగా కుక్ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మన జున్ను ఎగ్ మిశ్రమాన్ని పక్కకు తీసుకొచ్చి చల్లార్చిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా అంచుల వెంబట కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అంచుల వెంబట కట్ చేసుకుని ఇలా కొంచెం లేపగానే ఈజీగానే వచ్చేస్తుందండి మనకి. మనం జున్ను ఎలా ఉడికించుకుంటామో ఇది కూడా చూడడానికి అలాగే ఉంది కదండి, జున్నులాగా. అందుకే దీనికి నేను పేరు జున్ ఎగ్ మసాలా కూర అని పెట్టానండి. అచ్చంగా జున్నులాగా ఉందని. చూడండి, పైకి లేపగానే ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా తిప్పుకుని దీన్ని మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకుందామండి, కోసుకోవాలి. మనకి ఎంత సైజులో ఇష్టమైతే అంత సైజులో కోసుకోవాలండి. చూడండి, చూడడానికి అచ్చంగా అసలు జున్నులాగే ఉంటుందండి. టేస్ట్ కూడా అండి చాలా బాగుంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ జున్ ఎగ్ మసాలా కూర కానీ ఫ్రై కానీ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా తాతయ్య దగ్గర నేర్చుకున్నానండి. ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు మద్రాసులో చేసుకునేవాళ్ళంట. అప్పుడు చిన్నప్పుడు కూడా మాకు వండి పెట్టేవాళ్ళండి మా అమ్మమ్మ మా తాతయ్య. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ ఏనండి ఇది. చూడండి ఎంత అసలు చూడగా జున్నే గుర్తుకొస్తుంది కదండి. అలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి.
స్టవ్ వెలిగించి స్టవ్ మీద నేను ఒక పాత్ర పెట్టుకున్నానండి. ఈ పాత్ర వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం వచ్చేసి జున్ ఎగ్ మసాలా ఫ్రై చేసుకుందామండి. దానికి నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ అమౌంట్లో చేసుకునే వాళ్ళైతే ఆయిల్ కొంచెం పెంచుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలండి. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది మన ఫ్రైకి. సన్నగా కట్ చేసినటువంటి మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసుకోవాలండి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలండి. శుభ్రంగా కడిగినటువంటి ఒక కరివేపాకు రెబ్బేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీని మీద ఒక మూత పెట్టి మగ్గించుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గి ఫ్రై అవ్వాలండి. మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఉల్లిపాయలని కలుపుకోవాలండి. దాదాపుగా కొంచెం ఫ్రై అయినాయండి 50%. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగినాయండి. దీనిలో నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తగ్గించి కానీ పెంచుకుని కానీ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది కూర కారం అండి. దీనిలో పసుపు ధనియాలు అన్నీ కలిపి పట్టిస్తారండి. సంబార్ కారం అంటారు కదా, అదండి. ఒక్కసారి కలుపుకుందామండి. ఉప్పు అలాగే మనం కారం వేసాం కదండి, ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలాను కూడా మనం 1 మినిట్ నూనెలో ఫ్రై చేసుకుందామండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి మన చేసుకునే ఫ్రైకి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జున్ ఎగ్ ఉంది కదండి, దానిలో నుంచి నేను సగం ముక్కలు మాత్రం తీసుకొచ్చుకుని ఈ బాండీలో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ జున్ ఎగ్కి మన మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మన జున్ ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జున్ ఎగ్ మసాలా కూర తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలండి. బాండీ వేడయిందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయిందండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని బాండీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం.
ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఒక 50% వేగితే సరిపోతుందండి. దీనిలో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోండి, పెంచుకోండి, తగ్గించుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఈ కారం నేను చెప్పాను కదండి, కూర కారం, సంబార్ కారం అంటారు కదండి, అది. దీనిలో ధనియాలు, పసుపు అన్నీ కలిపి పట్టిస్తారండి. ఈ మసాలాలు కూడా ఒక 1 మినిట్ 2 మినిట్స్ నూనెలో ఫ్రై చేద్దామండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నేను ముందుగానే నానబెట్టేసుకున్నానండి. ఆ నానబెట్టినటువంటి చింతపండు గుజ్జుని ఇప్పుడు మన ఉల్లిపాయలో వేసుకుందామండి. ఉల్లిపాయలో పోసుకుని ఆ పిప్పంతా బయటపడేసేసుకోవాలండి. చింతపండు గుజ్జులో నుంచి వచ్చిన పిప్పు మనం వేసుకున్నటువంటి చింతపండు పులుసు కూడా ఈ మసాలాలో కలిసేటట్టు కలుపుకుని మనకి ఎంతైతే గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగినంత వాటర్ వేసుకుందామండి. ఎంత పులుసు కావాలంటే అంత. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి. మీకు కొంచెం ఎక్కువ పులుసు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. పైన మూత పెట్టుకుని మన ఉల్లిపాయ పులుసుని మరిగించుకుందామండి. మూత ఓపెన్ చేసి ఒకసారి మన ఉల్లిపాయ పులుసుని చూద్దామండి. చూడండి, పులుసు మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు అలాగే కారాన్ని సరిచూసుకుందామండి. ఒక స్పూన్తో కొంచెం తీసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జున్ ఎగ్ ఉంది కదండి, ఆ ముక్కలను ఈ ఉల్లిపాయ పులుసులో వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి కలుపుకుందామండి. మూత ఓపెన్ చేసి చూద్దామండి. దాదాపుగా అయిపోయిందండి మన కూర. దీనిలో ఫైనల్గా కొంచెం మసాలా వేద్దామండి. నేను బయట ప్యాకెట్స్లో అమ్ముతారు కదండి, ఎగ్ కుర్మా మసాలా, దాన్ని వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ ఎగ్ కుర్మా మసాలా వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల మన గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఇది వద్దనుకుంటే మన ఇంట్లో ఉన్న గరం మసాలా అయినా వేసుకోవచ్చండి. ఒకసారి ఈ గ్రేవీకి మొత్తానికి ఈ మసాలా పట్టేటట్టు కలుపుకుందామండి. మనం వేసుకున్నటువంటి మసాలా కూరకు పట్టేటట్టుగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, సూపర్గా ఉడికిందండి మన జున్ ఎగ్ మసాలా కూర. చాలా బాగుంది కదండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎంతో రుచికరమైన మన జున్ ఎగ్ మసాలా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన జున్ ఎగ్ మసాలా ఫ్రై మన ప్లేట్లో పెట్టుకుందామండి. రెడీ అయిపోయింది. అలాగే మనం కూర కూడా చేసుకున్నాం కదండి, కూర కూడా పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఎంతో టేస్టీ అయిన మన జున్ను ఎగ్ మసాలా ఫ్రై అలాగే జున్ను ఎగ్ కూర రెండు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తాను. ఫస్ట్ నేను జున్ను ఎగ్ మసాలా ఫ్రై తింటున్నానండి. చూడండి, అచ్చంగా జున్నులాగే ఉంది కదా. బాగుంది ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనం జున్ను ఎగ్ మసాలా కూర చేసాం కదండి, దాన్ని కూడా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఇంకోటి చూడండి, అచ్చంగా జున్ను లాగానే ఉంటుంది. చూసారా, ఇదిగోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రై బాగుంది, అట్లాగే కూర కూడా బాగుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఇదే. ఈ రెసిపీ వచ్చేసి నేను మా తాతగారి దగ్గర నేర్చుకున్నానండి. ఆయన చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళంట, మ్యారేజ్ అవ్వకముందు. అక్కడ ఆయన నేర్చుకుని వండుకుని తినేవాళ్ళంట. అప్పుడు మద్రాసు ఇంకా మన తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది కదండి, అప్పుడు ఇంకా డివైడ్ అవ్వలేదండి. మొత్తం మద్రాసు ఇదంతా ఒకేలాగా ఉండేదంట. తర్వాత మద్రాసుని డివైడ్ చేస్తారంట. ఆ కాలంలో అక్కడ ఆయన వర్క్ చేసేవాళ్ళంట. అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఈ రకమైన వంట చేసుకుని తినేవాళ్ళంట. మాకు వండి పెట్టారు. దాని తర్వాత నేను దీని గురించి మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేసానని తెలుసు కదా, ఫోన్ చేసి చెప్పారనమాట, ఈ కర్రీ ఎందుకు నువ్వు వండకూడదు కోడిగుడ్డుతో, అప్పుడు నేను వండేవాడిని కదా, మీకు చిన్నప్పుడు వండి పెట్టేవాడిని కదా అని. సరే తాతయ్య గారు, వండుతాను కంపల్సరీగా అని చెప్పాను. ఆయన చెప్పి కూడా 1 వీక్ దాటేసింది. ఇంకా లేట్ చేయకూడదని ఈ 2 కూరలు ఒకే వీడియోలో పెట్టాలని నేను జున్ను ఎగ్ మసాలా ఫ్రై, అలాగే జున్ను ఎగ్ మసాలా కూర కూడా తయారు చేశానండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఆకలిసేస్తుంది. సరే మీకు చెప్తాను. మీరు కానీ నా ఛానల్ లైక్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి కొంచెం ప్రమోట్ చేయండి. మరి నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ జున్ను ఎగ్ మసాలా కూర అలాగే ఫ్రై చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. ఇంకా నేను తింటే మొదలు పెట్టేస్తాను. ఓకే, బాయ్ అండి.